పెట్టేసి మళ్ళా ఏ నెంబర్ మీరు 7500 లాస్ట్ అదే అదేమ్మా అవును సరే ఓకే సరే మా చిన్నప్పుడు వాడు పెద్దోడు రాడు వాడు గులుకు రాదు ఇప్పుడే వేసా ముందు మళ్ళీ వేయకూడదు ఇప్పుడు వేసేయాలి మీరు అందుకే ఆ సార్ పిలిస్తే రాను చెప్పలు అవుతా అందరికీ నమస్కారం. గత అన్న చెప్పినట్టు మన హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు కూడా గత 4-5 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమంలో చురుగ్గా పాల్పంచుకుంటూ ఉన్నారు. నాకు తెలిసి నేను గత 8-9 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాల్లో ఉన్నాను. ఈ యొక్క అవకాశం మాకు మొట్టమొదటి అల్లా పరమేశ్వరుడు ఆ ఈశ్వరుని స్వామి ఆయన ఆశీస్సులతో మాకు మేము ఇది చేస్తూ ఉండేది. కానీ ఇది మాకు ఎవరైతే ఇది మాకు ఇస్తూ ఉండారో అది ముఖ్యంగా మా పలంనేర్ పోలీస్ వాళ్ళకి, గంగవరం పోలీస్ వాళ్ళకి మేము 2 చేతులెత్తి మొక్కి నమస్కరించి మేము వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఊర్లో ఎంతోమంది ధనవంతులు ఉండారు, గుణవంతులు ఉండారు, చదువు విద్యావంతులు ఉండారు, ఎంతోమంది ఉండారు. కానీ అయినా కానీ ఇటువంటి కార్యక్రమాల్లో మా మైత్రి పోలీస్ వాళ్ళకి మొట్టమొదటి గుర్తొచ్చేది ఎవరు అంటే, ఒకటి మన లారీ అసోసియేషన్ వారైనా కానీ, లేదంటే మా హెల్పింగ్ హ్యాండ్స్ అయినా కానీ వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ చేసి మరి వాళ్ళకి పిలిచి అవకాశం ఇస్తూ ఉండేదానికి మేము అందరికన్నా ముందు మా పోలీస్ వారికి అట్లాగే మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇటువంటి అనాథ సేవలకు కూడా వాళ్ళు ఎటువంటి ₹1 ఆశించకుండా వాళ్ళు కరెక్ట్గా పోస్ట్మార్టం చేసి ప్యాకింగ్ చేసి ఇచ్చే వాళ్ళకు కూడా, మరియు ఈ తెలియకుండా ఎంతోమంది దాతలు దీంట్లో సహకరించే వాళ్ళకు కూడా మేము 2 చేతులెట్టి నమస్కరిస్తున్నాము. అలాగే ఈరోజు నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఏ మనిషిది ఏ కాలం ఎంతవరకు బతుకుంటామో లేదో మాకు కూడా తెలీదు. ఈరోజు మా అన్నోళ్ళ ఆశీర్వాదంతో మా శివప్ప, మా హెల్పింగ్ హ్యాండ్స్ వారితో మా అబ్బాయికి మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. వీడు మా 2వ అబ్బాయి. దీని తర్వాత ఒకవేళ నేను లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా నా తర్వాత మా అబ్బాయి నా స్థానం తీసుకుంటానేసి, దానికి మీ అందరి ఆశీర్వాదం కావాలనేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి కూడా మన సేగు అనురాధ అనేసి ఆ అమ్మాయి నా సహాయ సహకారాలు కూడా ఉంటుందనేసి ఆమె ఈరోజు కూడా ఇందులో డబ్బులు ఇచ్చేదానికి పాల్గొన్నారు. వారికి ఆ శివ పరమాత్ముడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.